ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారటం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే జనవరిలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మధ్య తరచుగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు పవన్. వెళ్లిన ప్రతిసారి అధికార డీఎంకేపై నిప్పులు చెరుగుతుండడం సంచలనంగా మారుతోంది. ఎన్డీఏ స్టార్ క్యాంపెయినర్ గా పవన్ తమిళనాడు ఎన్నికల్లో కీలకం కాబోతున్నారా? అక్కడ పవన్ ప్రచారం చేస్తే డీఎంకేకు ఇబ్బందేనా? అసలు తమిళనాడులో పవన్ బలమెంత? తమిళనాడు అంటే దేవాలయాలకు బాగా ఫేమస్. అక్కడి ప్రజలకు భక్తిభావం ఎక్కువ. తమిళ భాషన్నా ఆచార సాంప్రదాయాలన్నా ప్రాణమిస్తారు. అలాంటి తమిళనాడులో వరుసగా కీలక పర్యటనలు చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన పవర్ఫుల్ శక్తి పవన్ కళ్యాణ్. సేనాని పవర్ గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయన్ను దేశ స్థాయిలో ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే ఆ దిశగా ముందడుగు వేసింది కూడా. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాప్రపంచం సృష్టించడంతో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో పవన్ను బ్రహ్మాస్త్రంగా ప్రయోగించేందుకు కాషాయ పెద్దలు అప్పుడే డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఆయన రేంజ్ నేషనల్ లెవెల్లో అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్న పవన్ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ స్థాయిని, స్టామినాను గుర్తించింది బీజేపీ అధిష్టానం. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సైతం ఆయన పవన్ కాదు తుఫాన్ అని అభివర్ణించారు అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ రేంజ్ ఏంటో అన్నది. నిజానికి ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ సినిమాలు అనేక భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇంకోవైపు సనాతన ధర్మవాదిగా దేశం దృష్టిని ఆకర్షించారు పవన్. ముఖ్యంగా హిందువులకు మరో ఆశాదీపంలా కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ స్థాయిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు ఆయనను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు వాడుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో భాగంగానే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో రోడ్ షోలు చేయించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బంపర్ మెజార్టీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. మహారాష్ట్రలో సంచలన విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని జాతీయ మీడియా సైతం కీర్తించింది. దీంతో కమలనాథులకు ఒక తురుపు మొక్క దొరికారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అంతేకాదు, ఇకపై ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ను స్టార్ క్యాంపెయిన్ గా పంపించి విజయం దక్కించుకోవాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో త్వరలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపాలని కాషాయ పెద్దలు తహతహలాడుతున్నారట. తమిళనాడులో తెలుగువారు లక్షల సంఖ్యలో ఉన్నారు. బోర్డర్ నియోజకవర్గాల్లో తెలుగువారు గెలుపోటములను డిసైడ్ చేయగల సంఖ్యలో ఉంటారు. అందులోనూ తమిళనాడులో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న పవన్తో ప్రచారం చేస్తే లాభం చేకూరుతుందని కమలనాథులు భావిస్తున్నారట. ఒక్కసారి కూడా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాలేదు. టార్గెట్ సౌత్లో భాగంగా తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అది జరగాలంటే పవనే సరైనోడని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. తాజాగా పవన్ తమిళనాడులో పర్యటించారు. మదురైలో మురుగన్ మానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులతో నిర్వహించగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానాడుపై డీఎంకే నేతలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరు అని విరుచుకుపడ్డారు. హిందువుగా ఉండకూడదా అని నిలదీశారు. దయచేసి తమను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. పవన్ తరచుగా తమిళనాడులో పర్యటిస్తుండడం వెనుక బీజేపీ పెద్దలు బిగ్ స్కెచ్చే వేశారట. తమిళనాడులో పవన్ పర్యటన అనగానే అధికార డీఎంకే శ్రేణులకు వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏం విమర్శలు చేస్తారో అని. నూట 151 అసెంబ్లీ స్థానాలతో కనీ విని ఎరుగని రీతిలో గెలిచిన వైసీపీని
చెప్పి మరీ అధఃపాతాళానికి తొక్కేసిన వన్ అండ్ ఓన్లీ పవన్ మాత్రమే. అది ఆయన దమ్ము, ధైర్యం. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఆయన సాయం, శక్తి, సామర్థ్యాలు, కృషి మాటల్లో చెప్పలేనిది. అందుకే పవన్ కు ఇటు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఆ రేంజ్లో ప్రియారిటీ ఇస్తుంటారు. ఇక యావత్ ప్రపంచ వ్యాప్తంగా పవన్ కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమిళనాట కాషాయ జెండా ఎగరవేయడానికి ఆయన సేవలను బీజేపీ పెద్దలు వాడుకుంటున్నారు. అందుకే ఇప్పటికే దేవాలయాల సందర్శనకు వెళ్లడం, సమయం, సందర్భం దొరికినప్పుడల్లా ట్వీట్లు, తమిళనాడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం, మరీ ముఖ్యంగా హిందీ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం. తమిళనాడులో ఏ కార్యక్రమం జరిగినా సరే ముందుగా పవన్ కే పిలుపు వస్తోంది. తిరుపతి దాటుకుని వెళ్తే చెన్నై. అక్కడికి వలస వెళ్లిన తెలుగు వాళ్లు లక్షలాదిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేది మన తెలుగు వాళ్లే. అందుకే తెలుగువారి ఓట్లను ఆకర్షించేందుకు పవన్ను ఒక ఆయుధంగా బీజేపీ వాడుకుంటోంది. పవన్ పుట్టింది ఆంధ్రాలోనే అయినా పెరిగింది మాత్రం తమిళనాడులోనే. అలా ఆయనకు పరిచయాలు, పలుకుబడి కూడా గట్టిగానే ఉంది. భక్తిభావం ఎక్కువగా ఉండే తమిళనాడు ప్రజలకు సనాతనవాదిగా పవన్ బాగా దగ్గరయ్యారు. ఆయన గనుక ప్రచారం చేస్తే తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఎన్డీఏ మిత్రులలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇక చూస్తే ఎన్డీఏ కూటమిలో అతి కొద్ది మందికే జనాకర్షణ అమితంగా ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ టాప్లో ఉన్నారు. దాంతో పవన్ కి ఢిల్లీతో పెద్ద పని పడింది. పవన్ స్టామినా ఏంటో తెలిసి వచ్చిన బీజేపీ ఇక ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వదిలేరాదు అని ఫుల్గా డిసైడ్ అయింది. బీజేపీకి తమిళనాడు కొరుకుడు పడని స్టేట్గా ఉంది. ఆ స్టేట్లో కమలాన్ని గట్టిగా లేపే బాధ్యతను పవన్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. సనాతన ధర్మం విషయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టేట్మెంట్ నే కౌంటర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో బీజేపీకి 2026లో జరిగే ఎన్నికల మీద పెద్ద ఆశలే ఉన్నాయని అంటున్నారు. దానిని సాకారం చేసేందుకు పవన్ కళ్యాణ్నే ముందు పెట్టాలని ఆలోచిస్తుందని అంటున్నారు. అంతేకాదు తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ వంటి చోట్ల బీజేపీ కొత్త రాజకీయ శకం మొదలుపెట్టడానికి పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. పవన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.